సరే, అయితే ఇప్పుడు ప్రధాని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఇందాక చెప్తా ఉన్నారు. అప్పుడే ఇది ఆవేదన పడుతున్న సన్నివేశం, అది నియోజకవర్గంలో మీకున్న కమిట్మెంట్ నిదర్శనం. కానీ అప్పుడే విమర్శలకు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, విమర్శకు ప్రతి విమర్శ సంస్కారం కాదు. ఈరోజు నన్నేదో విమర్శించడం కాదు, నా వెంటబడి నడిచిన ప్రజలైతేనేం, ఈరోజు మాకు జిల్లా కేంద్రం తరలించిన తర్వాత, ఆ జీవో వచ్చిన తర్వాత కొన్ని వందలాది వేలాది గుండెలు తల్లడిల్లిపోతున్నాయి. వాళ్ళను మీరు తప్పున పడుతున్నారు తప్పక మనోధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడండి. ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తాయో అందరికీ తెలుసు. ఒకరికి మేలు చేయాలనుకున్నప్పుడు ఇంకొకరికి ఏదో ఒక పెయిన్ అనేది ఉంటుంది. ఈరోజు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నొప్పి తగిలిందని స్వయాన ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ సాక్షిగా చెప్పడం, అలాగే నేను ఏ విధంగా రాయచోట్లో అలాగే ఈ నియోజకవర్గంలో గత 18 నెలలుగా పనిచేస్తున్నానో మా ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఒక్కటే కోరుకుంటున్నా, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే కేవలం ఇది రాంప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కాదు, యావత్ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. విమర్శలు చేసేదానికి కూడా నాకు మనసు రావడం లేదు.